మధ్య ప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటగదిపై ముఖ్యంగా పౌల్ట్రీ రంగంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలోని దేశాలకు ప్రతిరోజు సుమారు 10 మిలియన్ల గుడ్లు ఎగుమతవుతాయి. ఇక్కడి నుంచి ఒమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్య ప్రాచ్య దేశాల్లో భారతీయ గుడ్లకు అతిపెద్ద మార్కెట్లున్నాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు, సముద్ర రవాణా ఆగిపోవడంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పాటు పౌల్ట్రీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పౌల్ట్రీ రైతులైతే విలువలాడుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి అంటే తెలంగాణ స్టేట్ నెక్ కమిటీ వైస్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఏ రకంగా ఉంది? ఎందుకంటే యుద్ధం తర్వాత యుద్ధ ప్రభావం ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే ఫస్ట్ ఈ రంజాన్ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగా రంజాను, మళ్ళీ పోతే కేరళలో వచ్చేసి ఫాస్టర్ ఒకటి పండుగ, దాని తర్వాత మళ్ళీ మన నవరాత్రులు, ఇవన్నీతో పాటు మళ్ళీ మాకు ఈ యుద్ధం అనేది జరగడంతో యుద్ధ వాతావరణం అనేది బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మా దగ్గర నుంచి రోజు ఒక 1.5 గుడ్ల వరకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఈ ఎక్స్పోర్ట్ అయ్యే గుడ్లు ఏవైతున్నాయో ఈ ఎక్స్పోర్ట్ ఆగడంతో ఈ 1.5 గుడ్లు ఆగడం కూడా మాకు ఉన్న ఇబ్బందులతో పాటు ఆ ఇబ్బంది కూడా కలిసి రావడం జరిగింది. ఈ ఇబ్బందితో ఏమవుతుందంటే ఈ ఇరాన్ ఎక్కడైతే గుడ్లు ఆపిందో మిడిల్ ఈస్ట్కి మొత్తం గుడ్లు పోకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది. డైలీ ఒక 1.5 గుడ్లు అంటే కూడా మాకు చాలా వరకు గుడ్లు క్లియర్ అయిపోయేవి. ఆ గుడ్లు క్లియర్ కాకుండా పైలప్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ 2-3 రోజుల గుడ్లు స్టాక్గా నడుస్తూ ఉంది. ఈ రంజాన్ ఇంకా అవ్వడానికి ఇంకో 10-15 రోజులు టైం పడుతుంది. ఈ రంజాన్ను మళ్ళీ మన నవరాత్రులు, ఉగాది ఇవన్నీ వెళ్ళిపోతే కానీ మళ్ళీ మనకేమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ లేదు. చెప్పండి, అంటే యుద్ధం మొదలు కాకముందుకు ఎగ్ రేట్ ఎలా ఉంది? ప్రస్తుతం ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోయిన తర్వాత ఎగ్ రేట్ ఎలా ఉంది? ఏ రకంగా నష్టం వస్తుంది? కరెక్ట్గా 10 రోజుల క్రితము ₹4.75 గుడ్డు అమ్మాము. రంజాన్ స్టార్ట్ అయినా ఇవన్నీ వదిలినా కూడా ₹4.75 అమ్మాము. అది కాస్త ఈరోజు ₹3.50 వచ్చింది. ఈ ₹3.50 రావడానికి కారణం ఏంటంటే ఆ గుడ్లు ఏవైతే మిగిలిపోతున్నాయో కనీసం ఇవి ఒక 15 రోజుల నుంచి గుడ్లు ఆగిపోవడం జరిగింది. షిప్లలో ఆగిపోయాయి, ప్లస్ లోడింగ్ ఏవైతే చేయాలో కంటైనర్స్లో లోడింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోవడంతో ఇప్పటికీ కనీసం ఎంత లేదనుకున్నా ఒక 30 కోట్ల గుడ్లు ఆగిపోయినట్లు లెక్క. ఈ 30 కోట్ల గుడ్లు ఎక్స్పోర్ట్ అవ్వాల్సినవి గోడన్లలో కానీ, షిప్లలో కానీ, లేకపోతే ఏవైతే ట్రాన్సిట్లో ఉండాల్సిన ట్రాన్సిట్లో ఉండిపోయినాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది 30 కోట్ల గుడ్ల ఎఫెక్ట్ అనేది కొంచెం పానిక్ చేస్తూ ఉంది మా అందరినీ. పూర్తిగా ఈ యుద్ధం ప్రభావం అయితే తీవ్రంగా పౌల్ట్రీ రంగంపై ఉందని చెప్తున్నారు. అలాగే ఎగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో దాదాపు మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు 30 కోట్ల ఎగ్స్ అయితే పూర్తిగా నిల్వలు పేరుకుపోయాయని చెప్తున్నారు. ఇది రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు గురి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. యుద్ధం ఆగితే తప్ప తమ పౌల్ట్రీ రైతులు ఈ నష్టాలని నుంచి బయటపడే పరిస్థితి లేదని చెప్పి నెక్ వైస్ చైర్మన్ బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, గుండ్రాంపల్లి.